కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీ బాలస్వామి సార్ సూచనల మేరకు కడప 2 టౌన్ పిఎస్ పరిధిలో మేము మా ఎస్ఐలము నిరంతరం గస్తీ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గంజాయి వంటి మాదక ద్రవ్యాల పైన కూడా డ్రోన్ నిఘా కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు షాపులు కూడా రాత్రి 10:30 ఖచ్చితంగా మూపిస్తున్నాము. వైన్ షాపులు కూడా ఖచ్చితంగా టైం మెయింటైన్ చేపిస్తున్నాము. మన 2 టౌన్ పరిధిలో ఊరికే అన్నసరిగా రాత్రి కూడా ఎవరు తిరగకూడదు. అదేవిధంగా గంజాయి గురించి కానీ ఈ మాదక ద్రవ్యాల పైన మరింత నిఘా పెంచాము. దీనిలో భాగంగానే నిన్న ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు కేసీ కెనాల్ పక్కన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1250 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి అతను రిమాండ్ తరలించడం జరిగింది. ఆ కేసులోనే ఇంకొక ఇద్దరు రౌడీ షీటుల ప్రమేయం కూడా ఉంది. ఒక అతను ప్రేరణతో రౌడీ షీట్ అరాఫత్ ఈ ఇస్మాయిల్ అన్న అతను ఈ గంజాయిని తేవడం జరిగింది. కాబట్టి యువతకి ఒకటే సందేశం, శుభ్రంగా చదువుకొని తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. అంతేగాని అక్రమ మార్గంలో డబ్బు సంపాదిద్దామని కానీ తప్పుడు దోవలో నడిస్తే కనుక ఖచ్చితంగా వారు కఠినంగా శిక్షించబడతారు. మన ఏరియాలో ముఖ్యంగా రాత్రుల ఇంట్లో నిద్రపోకుండా బయట తిరుగుతుంటారు. దయచేసి రాత్రి 10:30 తర్వాత రోడ్డు మీద అన్నసరిగా అవసరం ఉంటే తప్ప రోడ్డు మీద తిరగకూడదని కోరుకుంటున్నాం. ఇలాంటి గంజాయి, ఇంజక్షన్లు, టాబ్లెట్లు వంటి చెడు అలవాట్లకు బానిసలయ్యి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పి కోరుతున్నాము. ఇంకో విధంగా ఈ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రజాశాంతికి భంగం కలిగించిన ఎలాంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలను భయోందోళనకు గురి చేస్తే కానీ ఖచ్చితంగా వాళ్ళ కఠినంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.